మన ఫస్ట్ వీడియో స్పోకెన్ ఇంగ్లీష్ బేసిక్స్ ఎవ్రీడే కాన్వర్సేషన్స్. ఇంగ్లీష్ మాట్లాడడం సులువు కాదు అనుకునే మీకు ఇది సరైన ప్రారంభం. ఈ వీడియోలో రోజు ఉపయోగించే ఈజీ ఫ్రేజెస్, పరిచయాలు చెప్పడం, సంభాషణలు మొదలు పెట్టడం మనం నేర్చుకుంటాం. చిన్న చిన్న తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో కూడా తెలుసుకుంటారు. హలో ఆల్, నేను మీ రాజీ. ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీకి జాయిన్ అయిన ఎస్హెచ్జి మహిళలందరికీ హార్టీ వెల్కమ్. ఈరోజు మనం బేసిక్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి నేర్చుకుందాం. అమ్మో, ఇంగ్లీష్ అని భయపడాల్సిన పనే లేదు. ఇది మీరంత భయపడేంత విషయమూ లేదు. చాలా అంటే చాలా చాలా సింపుల్గా మీరు నేర్చుకోవచ్చు. మారుతున్న పోటీ ప్రపంచంలో మీ మాతృభాషతో పాటు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఫోన్ పే చేయాలన్నా, ఆన్లైన్ పేమెంట్స్ చేయాలన్నా, అలాగే ఏదైనా ఒక బ్యాంక్కి లోన్ అప్లై చేయాలన్నా కూడా ఇంగ్లీష్ యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుంది. ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసే మహిళలందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడం ద్వారా తన యొక్క ప్రోడక్ట్స్ అంటే వాళ్ళ ఉత్పత్తుల్ని ఎక్కువగా కస్టమర్స్కి మార్కెటింగ్ చేయగలుగుతారు. మరి ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ బేసిక్ ఇంగ్లీష్ని మెప్మా వారి సహాయంతో బేసిక్ వీడియోస్ ద్వారా, వీడియో సిరీస్ ద్వారా నేర్చుకుందాం. మరి ఈ కొత్త ప్రయాణానికి మీరు సిద్ధమేనా? మరింత ఆలస్యం ఇంకా మొదలు పెడదాం. సో ఈ బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ వీడియోస్ ద్వారా మీరు ఒక 5 బేసిక్ టాపిక్స్ అండ్ 5 అడ్వాన్స్ టాపిక్స్ ని నేర్చుకోబోతున్నారు. ఈ సిరీస్ లో మొదటి వీడియోలో మిమ్మల్ని మీరు ఇంగ్లీష్ లో ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో నేర్చుకుంటారు. అలాగే రోజువారీ సంభాషణలో ఉపయోగించవలసిన ఇంగ్లీష్ సింపుల్ వర్డ్స్ ని, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీరు ఎలా కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలో అంటే ప్రారంభించాలో, అలాంటప్పుడు ఉపయోగించవలసిన ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని, చిన్న చిన్న మిస్టేక్స్ గురించి మొదటి వీడియోలో తెలుసుకుంటారు. సెకండ్ వీడియోలో ఇంగ్లీష్ ని లిజనింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయో తెలుసుకుంటారు. అంటే ఇంగ్లీష్ మాట్లాడడం ఎంత ఇంపార్టెంటో వినడం కూడా అంతే ముఖ్యం. మీ దగ్గరకు వచ్చే డిఫరెంట్ కస్టమర్స్, వాళ్ళ యాక్సెంట్స్ అవన్నీ ఎలా ఉంటాయో, వాటిలో డిఫరెన్సెస్ ఏంటో చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ద్వారా నేర్చుకుంటారు. థర్డ్ వీడియోలో బిజినెస్ ఉమెన్, స్మాల్ బిజినెస్ ఉమెన్ కావచ్చు, ఏ రకమైన బిజినెస్ ఉమెన్ అయినా కావచ్చు, తన ప్రోడక్ట్స్ గురించి కస్టమర్స్తో ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అలాగే మెసేజెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఫోన్ కాల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది నేర్చుకుంటారు. ఫోర్త్ వీడియోలో ఈమెయిల్స్ అండ్ మెసేజెస్ గురించి నేర్చుకుంటారు. ప్రొఫెషనల్గా ఒక మెయిల్ని ఎలా డ్రాఫ్ట్ చేయాలి, అలాగే వాట్సాప్లో ఒక బిజినెస్కి సంబంధించిన మెసేజ్ని ప్రొఫెషనల్గా ఇంగ్లీష్లో ఎలా కమ్యూనికేట్ చేయాలో నేర్చుకుంటారు. ఫిఫ్త్ వీడియోలో కాన్ఫిడెన్స్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్ అంటే 10 మంది మధ్యలో ఇంగ్లీష్ని ఎలా మాట్లాడాలి, చిన్న చిన్న భయాల్ని ఎలా పోగొట్టుకోవాలి, అలాగే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి, వీటన్నిటి గురించి నేర్చుకుంటారు. ఇప్పుడు అడ్వాన్స్ టాపిక్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసరికి బిజినెస్ ఇంగ్లీష్. బిజినెస్ ఇంగ్లీష్ అండ్ నెట్వర్కింగ్ లో ఏం నేర్చుకోవచ్చు అంటే, కాన్ఫిడెంట్ గా ఒక బిజినెస్ మీటింగ్ ని అటెండ్ అయినప్పుడు ఎలాంటి ఇంగ్లీష్ మాట్లాడాలి, అలాగే మీ ప్రోడక్ట్ యొక్క ధర అంటే ప్రైస్, దాని గురించి కస్టమర్స్ తో ఎలాంటి నెగోషియేషన్స్ అంటే ఎలాంటి బార్గెనింగ్ చేయొచ్చు, అలాగే ఒక చిన్న స్మాల్ టాక్ లో కానీ డిస్కషన్ లో కానీ కంప్లీట్ బిజినెస్ టర్మినాలజీస్ తో ఎలా మాట్లాడాలనేది నేర్చుకుంటారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రొఫెషనల్ ఈమెయిల్స్ అండ్ రిపోర్ట్ రైటింగ్. ఏ తరహా బిజినెస్ అయినా సరే ఎక్స్టెండ్ అయ్యేటప్పుడు మీ బిజినెస్ యొక్క కమ్యూనికేషన్ ని రకరకాల ఛానల్స్ తో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎలాంటి ఈమెయిల్ ని డ్రాఫ్ట్ చేయాలి, అలాగే ఏ విధమైన పొలైట్నెస్ తో కూడుకున్న పదాలని వాడాలి అనేది ఈ టాపిక్ ద్వారా నేర్చుకుంటాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి పబ్లిక్ స్పీకింగ్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. ఏ వ్యాపారంలోనైనా సరే మీ ప్రోడక్ట్ గురించి కాన్ఫిడెంట్ గా మాట్లాడడం రావాలి. అలాంటి టాపిక్స్ నేర్చుకోవడానికి ఈ టాపిక్ లో మీకు రకరకాల ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. 9th టాపిక్ వచ్చేసరికి హ్యాండ్లింగ్ డిఫికల్ట్ కాన్వర్సేషన్స్ ఇన్ ఇంగ్లీష్. సాధారణంగా బిజినెస్ లో ఏదైనా కంప్లైంట్స్ రేజ్ అయినప్పుడు అలాంటి సందర్భాల్లో రూడ్ గా అంటే కఠినంగా మాట్లాడకుండా సింపుల్ లాంగ్వేజ్ తో ఎలా ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలిగే ఇంగ్లీష్ ఫ్రేజెస్ ఉంటాయి, వాటిని నేర్చుకుంటారు ఈ వీడియో ద్వారా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఫర్ డిజిటల్ మీడియా అండ్ సోషల్ నెట్వర్కింగ్. ఈ రోజుల్లో ఆన్లైన్ బిజినెస్ మీరు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి ఆన్లైన్ బిజినెస్ లో మీరు కస్టమర్ తో ఎలాంటి లాంగ్వేజ్ మాట్లాడతారు, అలాగే మీ ప్రోడక్ట్ కి మీరు ఎలాంటి డిస్క్రిప్షన్ ఇస్తారు అనేది ఈ వీడియో ద్వారా నేర్చుకుంటారు. ఇప్పుడు మీ మొదటి వీడియో
బేసిక్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్. బేసిక్ ఇంగ్లీష్ అనగానే అమ్మో ఇంగ్లీషా అని అస్సలు భయపడకండి. భయాన్ని ధైర్యంతో రీప్లేస్ చేసుకోండి. సులభమైన పద్ధతిలో మాట్లాడడం ప్రయత్నిస్తే ఇంగ్లీష్ మీ ఫ్రెండ్ అయిపోతుంది. ఇంగ్లీష్ లో మాట్లాడడం అనగానే బ్రిటిష్ వాళ్ళనో అమెరికన్స్ నో గుర్తు చేసుకొని గబగబా మాట్లాడాలని అనుకోవాల్సిన అవసరమే లేదు. ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకునేటప్పుడు తెలుగులో అంటే మన మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్ లో పరిచయం చేయడం గనక స్టార్ట్ చేస్తే, అంటే మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ని గనక మీరు ఇంగ్లీష్ లో ఇవ్వగలిగితే కొండంత ధైర్యం మీ సొంతం. మొదటిసారి ఎవరితోనైనా ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో తెలిస్తే ఆత్మవిశ్వాసం వస్తుంది, అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. సాధారణంగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి అంటే తెలుగు భాషలో ఎలా చెప్తారు? నమస్కారం, నా పేరు సీత, నేను విజయవాడలో ఉంటున్నాను అని చెప్తారు. అయితే ఇదే వాక్యాన్ని ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఎలా? హలో, మై నేమ్ ఇస్ సీత, ఐ లివ్ ఇన్ విజయవాడ. నేను ఒక చిన్న వ్యాపారం నిర్వహిస్తున్నాను. దీన్ని ఇంగ్లీష్ లో ఐ రన్ అ స్మాల్ బిజినెస్. ఇలా మన గురించి మనం ఇంగ్లీష్ లో ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు భయపడకుండా, మొహమాట పడకుండా ధైర్యంగా చెప్పగలగాలి. ఇప్పటి వరకు మీ గురించి మీరు సింపుల్ లాంగ్వేజ్ లో ఇంట్రడ్యూస్ చేశారు ఇంగ్లీష్ లో. అదే వేరెవరినైనా అడగాలంటే ఎలా? మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతారు. ఇదే ఇంగ్లీష్ లో అడగాలి అంటే వాట్ ఈస్ యువర్ నేమ్, మీ పేరు ఏంటి? వేర్ ఆర్ యు ఫ్రమ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు మనం మ్యాజికల్ వర్డ్స్ నేర్చుకుందాం, అవే గ్రీటింగ్స్. ఈ రోజుల్లో మనం ఏదైనా పని ప్రారంభించాలన్నా, ఎవరైనా పలకరించాలన్నా ముందుగా మనం ఉపయోగించే వర్డ్ హాయ్, హలో. అలాంటివి ఏంటో ఇప్పుడు చూద్దాం. నమస్కారం, ఎలా ఉన్నారు అని అడగాలంటే హలో, హౌ ఆర్ యు అనాలి. శుభోదయం, శుభ సాయంకాలం అనాలి అంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అనాలి. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది, ఇట్స్ నైస్ టు మీట్ యూ. ఎవరినైనా సహాయం అడగాల్సి వచ్చినప్పుడు ఎలా అడుగుతాము? మీరు నాకు సహాయం చేయగలరా? అదే ఇంగ్లీష్ అయితే కెన్ యూ హెల్ప్ మీ. అలాగే ఏ వస్తువైనా ఎవరినైనా ఇలా ఇవ్వండి అని అడగాల్సి వచ్చినప్పుడు, ఉదాహరణకి ఆ బ్యాగ్ ఇవ్వగలరా అని అడగాల్సిన సందర్భంలో ఇంగ్లీష్ అయితే కెన్ యూ ప్లీజ్ పాస్ ద బ్యాగ్ అనాలి. ఇప్పుడు కొన్ని యూస్ఫుల్ క్వశ్చన్స్ చూద్దాం. అంటే చిన్న చిన్న క్వశ్చన్సే కానీ వీటిని ఇంగ్లీష్ లో అడగడం ద్వారా మనకి చాలా ఉపయోగం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బస్ స్టాండ్ కి ఎలా వెళ్ళాలి, లేదా బస్ స్టాండ్ ఎక్కడ, ఇలా అడగాల్సిన పరిస్థితిలో వేర్ ఈస్ ద బస్ స్టాండ్ అంటే బస్ స్టాండ్ ఎక్కడ అని అర్థం. బస్ స్టాండ్ కి ఎలా వెళ్ళాలి, హౌ కెన్ ఐ రీచ్ ద బస్ స్టాండ్. ఉదాహరణకి మీరు ఒక ఎగ్జిబిషన్ కి వెళ్ళారు, రాజస్థాన్ ఎగ్జిబిషన్. అక్కడ అందరూ హిందీ మాట్లాడుతున్నారు, కానీ మీరు ఒక వస్తువు ధరని ఇది ఎంత అని అడగాలి. ఇంగ్లీష్లో అడగాలి. ఎలా అడగాలి? హౌ మచ్ దిస్ కాస్ట్. హౌ మచ్ దిస్ కాస్ట్, దీని ఖరీదు ఎంత. సాధారణంగా ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. అంటే అది గ్రామర్లో కావచ్చు, ప్రిపోజిషన్స్ లో కావచ్చు, మరే ఇతర అంశాల్లోనే కావచ్చు. కాకపోతే మనం ఏదైతే తప్పు చేశామో ఆ తప్పుని సరిదిద్దుకుంటూ ఇంకా కొంచెం కొంచెం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒక చిన్న ఉదాహరణ, నిన్న నేను మార్కెట్ కి వెళ్ళాను అనే ఒక వాక్యాన్ని ఇంగ్లీష్ లో చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ గో టు ద మార్కెట్ ఎస్టర్డే అంటారు. కానీ అందులో ఒక మిస్టేక్ ఉంది, అంటే ఒక చిన్న గ్రామర్ తప్పు ఉంది. గో అనేది ఒక వర్బ్ ప్రెజెంట్ టెన్స్ కి యూజ్ చేస్తారు, అంటే ప్రస్తుత కాలంలో. కానీ నిన్న మీరు వెళ్ళారు కాబట్టి గో అనే వర్బ్ బదులు వెంట్ అనే వర్బ్ ని యూజ్ చేయాలి. అది ఎలాగో చూద్దాం. కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసరికి ఐ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే అని అనాలి. ఇంకొక చిన్న పొరపాటు ఏదో చూద్దాం. ఒక వ్యాపారం చేసే మహిళ చీరల వ్యాపారం చేస్తున్నారు. ఆమె తన షాప్ లోంచి 10 పట్టు చీరల్ని ముందు రోజే ఒక కస్టమర్ కి అమ్మడం జరిగింది. ఇదే విషయాన్ని ఆమె ఇంగ్లీష్ లో చెప్పే ప్రయత్నంలో ఐ సెల్ 10 శారీస్ అని అన్నారు. కానీ అందులో
ఒక మిస్టేక్ ఉంది. ఆ మిస్టేక్ ఏంటంటే, నేను 10 చీరలు అమ్మాను అని చెప్పాలనుకున్న ఆమె ఐ సెల్ అని అనకూడదు. ఎందుకంటే సెల్ అనే వర్డ్ అదొక వర్బ్, ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రస్తుతం జరిగింది. కానీ ఆమె 10 చీరలు నిన్న అంటే ముందు రోజే అమ్మారు. దాన్ని కరెక్ట్ గా ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే ఐ సోల్డ్ 10 శారీస్ అని చెప్పాలి. ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు మీ కాన్ఫిడెన్స్ ని కోల్పోకుండా ఎక్కడైతే మిస్టేక్ చేశారో వాటి మీద ఇంకొంచెం అవగాహన పెంచుకొని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంగ్లీష్ మాట్లాడడంలో చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం మాట్లాడడానికి ఏ భాష అయినా సరే ఒకటే. ఇంగ్లీష్ అనేది ఒక సాధారణమైన లాంగ్వేజ్ అంతే. మీరు కొంచెం టైం ప్రాక్టీస్ చేయడానికి ప్రతిరోజు కూడా కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ ని నేర్చుకుంటూ ఉంటే గనక ఇంగ్లీష్ మాట్లాడటం మీకు చాలా సులభం అవుతుంది. ముఖ్యంగా ఎస్హెచ్జి మహిళలు మీ వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ఇంగ్లీష్ ఎంతగానో తోడ్పడుతుంది. ఎందుకంటే మీ బిజినెస్ లో మీ ప్రోడక్ట్స్ ని మీ కస్టమర్స్ కి రీచ్ అయ్యేలా చేయడంలో ఇంగ్లీష్ అనేది చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. మీ ప్రోడక్ట్ గురించి రకరకాల మనుషులతో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి మీ ప్రోడక్ట్ గురించి ముఖ్యమైన విషయాలన్నీ తెలియజేయడానికి ఇంగ్లీష్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలానే ఈ యొక్క ఇంగ్లీష్ మీ వ్యాపారంలోనే కాదు, మీ పర్సనల్ లైఫ్ లో కూడా మీ యొక్క వాల్యూని చాలా ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇలాంటి సింపుల్ ఇంగ్లీష్ ని ప్రతిరోజు ఈజీ టిప్స్ ద్వారా నేర్చుకుని మీ లాంగ్వేజ్ ని, మీ లైఫ్ ని డెవలప్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు విన్న ఈ ఇంగ్లీష్ బేసిక్ కాన్వర్సేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే ఒక కంటెంట్ ని మరింత సులభతరం చేసుకోవడానికి మీ ముందుకి కొన్ని కాన్వర్సేషన్స్ వస్తున్నాయి. వాటిని చూసి మరింత ఈజీగా నేర్చుకుందాం. I am cooking dinner right now. నేను ఇప్పుడు వంట చేస్తున్నాను. Could you please pass me the salt? కొంచెం ఆ ఉప్పు నాకు అందిస్తావా? I will clean the house after breakfast. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంటిని శుభ్రం చేస్తాను. The children are playing in the garden. పిల్లలు తోటలో ఆడుకుంటున్నారు. గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ టుడే? శుభోదయము, ఈరోజు ఎలా ఉన్నారు? డిడ్ యూ ఎంజాయ్ ద ఫెస్టివల్ లాస్ట్ నైట్? నిన్న రాత్రి పండగని బాగా ఎంజాయ్ చేశారా? ఐ am గోయింగ్ టు ద మార్కెట్. డూ యూ నీడ్ ఎనీథింగ్? నేను మార్కెట్కి వెళ్తున్నాను, మీకు ఏమైనా కావాలా? I run a small business from home. నేను ఒక చిన్న వ్యాపారాన్ని ఇంటి వద్ద నుండి చేస్తున్నాను. Can I show you some of my products? మా ప్రొడక్ట్స్ కొన్ని మీకు చూపించనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్. ఇట్ విల్ బి డెలివర్డ్ సూన్. ఆర్డర్ చేసినందుకు ధన్యవాదములు. మీ ఆర్డర్ తొందరగానే డెలివరీ చేస్తాము. ప్లీజ్ లీవ్ ఏ రివ్యూ ఇఫ్ యూ లైక్ మై ప్రొడక్ట్. మా ప్రొడక్ట్ మీకు నచ్చినట్లయితే రివ్యూ ఇవ్వండి. హలో, మై నేమ్ ఈస్ సునీత. ఐ లివ్ ఇన్ ముంబై అండ్ ఐ రన్ ఏ స్మాల్ బేకరీ బిజినెస్. హలో, నా పేరు సునీత. నేను ముంబైలో నివసిస్తున్నాను. నేను ఒక చిన్న బేకరీ బిజినెస్ చేస్తున్నాను. మై నేమ్ ఈజ్ ఆర్తి అండ్ ఐ ఆమ్ ఏ హౌస్ వైఫ్. ఐ లవ్ కుకింగ్ అండ్ గార్డెనింగ్. నా పేరు ఆర్తి. నేను ఒక హౌస్ వైఫ్. నాకు వంట చేయడం మరియు తోట పని చేయడం అంటే చాలా ఇష్టం. హాయ్, ఐ ఆమ్ రీనా. ఐ మేక్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండ్ సెల్ దెమ్ ఆన్లైన్. హాయ్, నా పేరు రీనా. నేను హ్యాండ్మేడ్ జ్యువెలరీ తయారు చేసి వాటిని ఆన్లైన్లో అమ్ముతాను. వాట్ ఈజ్ యువర్ నేమ్? మీ పేరు ఏమిటి? వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీరు ఎక్కడ నుండి? వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ డూ యూ రన్? మీరు ఏ విధమైన వ్యాపారం నడుపుతున్నారు? హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? హౌ డూ యూ మేనేజ్ యువర్ టైం బిట్వీన్ వర్క్ అండ్ ఫ్యామిలీ? మీ వర్క్ అండ్ ఫ్యామిలీకి టైం ఎలా మేనేజ్ చేస్తున్నారు? వాట్ ఆర్ యువర్ హాబీస్? మీ అలవాట్లు ఏమిటి? ఐ ఆమ్ వెంట్ టు ద మార్కెట్. ఇలా అనకూడదు. ఐ వెంట్ టు ద మార్కెట్ అని చెప్పాలి. ఐ విల్ కుకింగ్ డిన్నర్ టుమారో. ఇది రాంగ్ సెంటెన్స్. ఐ విల్ కుక్ డిన్నర్ టుమారో. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 2 hours. ఇది తప్పు సెంటెన్స్. ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 2 hours. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఐ విల్ మీట్ యూ ఇన్ మండే. ఇలా చెప్పకూడదు. ఐ విల్ మీట్ యూ ఆన్ మండే. ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ మెనీ వర్క్ టు డూ. ఇది తప్పు సెంటెన్స్. ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఐ లైక్ టు ఈట్ ఫ్రూట్స్. ఇది రాంగ్ సెంటెన్స్. ఐ లైక్ టు ఈట్ ఫ్రూట్స్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.